ఎస్సీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు పైన మందకృష్ణ మాదిగ గారు ఆ ప్రెస్ మీట్లో అఖండ భారతాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అఖండ భారతం వెళ్ళిపోవడానికి, ఏదంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలను వెళ్ళిపోవడానికి కారణం కుల వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే కమ్యూనిస్ట్ చరిత్రకారులు రాసినటువంటి ఏదైతే పుస్తకాలు ఉందో ఆ పుస్తకాల్లో మాత్రం చెప్పడం జరిగింది. అసలు అఖండ భారతం విడిపోవడానికి కారణం ఏమరా అంటే మతము, కులం కాదు. ఈరోజు కూడా పాకిస్తాన్లో అత్యధిక శాతంలో ఉండే 0.2% ఏ పర్సెంట్, దాంట్లో కూడా అత్యధిక శాతంలో ఉండేటువంటి హిందువుల్లో అత్యధిక శాతం ఎవరు ఉండారంటే దళితులు ఉన్నారు. తర్వాత కన్వర్ట్ అయిన దళితులు కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. ఇది విషయం. కాబట్టి కులం అనేది ఇక్కడ విషయం కాదు. అక్కడ భారతదేశం పైన జరిగిన దాడులు ఏదైతే ఉందో 711లో మహమ్మద్ బిన్ కాసిం అనే వ్యక్తి రాజా దాహిర్ పైన దాడి చేసి అక్కడి నుంచి ఎంతవరకు భారతదేశ 1946 డైరెక్ట్ యాక్షన్ డే వరకు, ఆ తర్వాత కూడా చాలా జరుగుతున్నాయండి. అవన్నీ కూడా హిందువుల పైన ముస్లింల యొక్క అరాచకత్వం, జిహాదీ తత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన దండయాత్రలో దేశం విభజన చెందింది. చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఎలా విడిపోయింది? రాజా ఆనందపాల యొక్క అమాయకత్వం వల్ల విడిపోయింది. తర్వాత ఇక్కడేం జరిగింది? పరదాలి జిన్నా ద్విజాతి సిద్ధాంతం విడిపోయింది. ఈ విషయాన్ని తప్పించి కుల వ్యవస్థ నేనేమో పూర్తి వ్యతిరేకము, కుల వ్యవస్థ వల్ల పూర్తిగా వ్యతిరేకము, నేను కూడా దాన్ని నిర్మూలించాను. కానీ నిజం మాత్రం మార్చి చెప్పకూడదు. మతం ఆధారంగానే ఈ దేశ విభజన జరిగింది, పూర్తిగా మతం ఆధారంగా, ద్విజాతి సిద్ధాంతం వల్లనే ఆధారంగా జరిగింది. ఇస్లామిక్ అహంకారం వల్ల జరిగింది. అంతెందుకండి, బంగ్లాదేశ్లో మొన్నటికి మన దీప్ చంద్రదాస్ని ఎలా చంపారు? నిలవన కాల్చి చంపారు.